Hi students, welcome to TSAT. HGT and School Assistant విద్యార్థుల కోసం TSAT ద్వారా ఫిజిక్స్ రమేష్ సార్ మీకు అందిస్తున్నటువంటి డిఎస్సిలో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు ఎపిసోడ్ 3కి స్వాగతం. క్వశ్చన్లోకి వెళ్దాం. శీఘ్ర దహనంలో జరిగేటటువంటి అంశాలు. స్వతः సిద్ధ దహనం అంటే తనంతట తానుగా మండడం. శీఘ్ర దహనం అంటే త్వరగా మండి కాంతిని ఉష్ణాన్ని ఇవ్వడం. త్వరగా మండి కాంతిని ఉష్ణాన్ని ఇవ్వడం అనేది శీఘ్ర దహనం అవుతుంది. చూడండి, త్వరగా మండును, ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. కాంతిని విడుదల చేయను, ఉష్ణాన్ని విడుదల చేయను, కాంతిని ఉష్ణాన్ని విడుదల చేయను, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ త్వరగా మండి కాంతిని ఉష్ణాన్ని విడుదల చేయను అన్నాం. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్లను మనం తీసుకున్నట్లయితే రెండు ఆన్సర్లు అయితే అన్నమాట. త్వరగా మండును, కాంతిని విడుదల చేయను, ఉష్ణాన్ని విడుదల చేయను, కాంతిని ఉష్ణాన్ని విడుదల చేయను అన్నాం. కాబట్టి త్వరగా మండి కాంతిని ఉష్ణాన్ని విడుదల చేయను అనే రెండు ఆన్సర్లను మనం తీసుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్లో ఇలా అవకాశం లేదు కాబట్టి ఏదో ఒకటి ఎంచుకోవాలి. కాబట్టి శీఘ్ర దహనంలో జరిగే అంశాలు ఏమిటి అంటే త్వరగా మండును అనే అంశాన్ని మనం తీసుకోవాలి ఇందులో. కాబట్టి ఒకటే ఎంచుకునే అవకాశం వచ్చింది కాబట్టి శీఘ్ర దహనంలో జరిగే అంశాలు త్వరగా మండును, ఓకేనా. ఈ నాలుగిట్లో ఎంచుకోవాల్సిన అవసరం వస్తే ఒకవేళ ఓకేనా వేరే మల్టిపుల్ అంటే ఇట్ సైడ్ ఏ ఇట్ సైడ్ బి ఇచ్చేసి అలా జతపరచంలో గనక అడిగినట్లయితే ఏం చేయాలి? త్వరగా మండును తీసుకోవాలి, కాంతిని ఉష్ణాన్ని విడుదల చేయను రెండింటిని తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్సర్ ఏమైతుంది చెప్పండి? ఏదైనా ఒకటే తీసుకోవాలి కాబట్టి త్వరగా మండును. సార్ ఇది కూడా కరెక్టే అవుతుంది కదా సార్ అంటే మండంది అయితే ఇది రాదు కదా. సో కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఏమవుతుంది? త్వరగా మండును అన్నాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి, నేనేం చేస్తున్నా, ఓకేనా, ఒకటి మాత్రమే సరి అయినది, ఓకేనా, 1 2 సరి అయినది, 3 1 2 3 సరి అయినవి, 4 1 మరియు 4 సరి అయినవి. ఈ క్వశ్చన్ను ఇలా ఇచ్చినాం అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? 4వ ఆన్సర్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఏదో ఒకటే ఎంచుకోవాలి కాబట్టి త్వరగా మండును అనేటటువంటి ఆన్సర్ను మనం ఇక్కడ ఎంచుకోవాలి. దహన చర్యకు అవసరమైనది. సో కాబట్టి ఇక్కడ విషయానికి వద్దాం. మంటను టప్ అనే శబ్దంతో ఆర్పేసేది ఏంటిది? హైడ్రోజన్ అన్నమాట కదా. మండలానికి దోహదపడేది ఏంటిది? ఆక్సిజన్ అన్నమాట. కాబట్టి దహన చర్యకు అవసరమైనది ఏంటిదమ్మా? ఆక్సిజన్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. నెక్స్ట్ వన్, కెలోరిఫిక్ విలువకు ప్రమాణం. కెలోరిఫిక్ విలువకు ప్రమాణం ఏంటిదంటే జనరల్గా ఇందాకనే చెప్పిన, నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పిన అనమాట. కెలోరిఫిక్ విలువ అంటే 1 కిలోగ్రామ్ పదార్థము మండినప్పుడు విడుదలైన ఉష్ణ శక్తిని నేను కెలోరిఫిక్ విలువ అన్నా. కెలోరిఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు ఉష్ణము బై ద్రవ్యరాశి, ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, నేను ఉష్ణానికి యాక్చువల్గా ప్రమాణం ఏంటి? జౌల్ రాయాలి, కానీ విడుదలైనప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో శక్తి వస్తుంది కాబట్టి కిలో జౌల్ తీసుకుంటున్నా, కిలోగ్రామ్ తీసుకుంటున్నా. సో అంతర్జాతీయ ప్రమాణము కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్. ఆన్సర్ ఏమవుతుందమ్మా? 3వది అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? మేఘాలలో, ఓకేనా, మేఘాలు గాలిలో ఘర్షణ వల్ల ఆవేశాన్ని పొందుతాయి, సరి అయినది. 2 మేఘాల మధ్య ఉన్న గాలి గుండా ఆవేశం ప్రయాణం చేస్తుంది, దీనినే విద్యుత్ ఉత్సర్గం అంటాం. మేఘాలు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఉరుము మెరుపు ఏర్పడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా సరి అయినవి అన్నమాట. ఆన్సర్ ఏమవుతుందమ్మా?
π1u అవుతుంది. జనరల్గా 5D సామర్థ్యం గల కటకం యొక్క నాభ్యంతరం ఎంత? 5D సామర్థ్యము గల కటకం యొక్క నాభ్యంతరం ఎంత? చూడండి, కటక సామర్థ్యాన్ని తీసుకున్నట్లయితే రెండు ఫార్ములాలు ఉంటాయి. P = 1/f. ఇక్కడ ఇది MKS అనమాట. F అనేది మీటర్లలో ఉండాలి. P = 100/f. ఇది CGS అనమాట. F అనేది సెంటీమీటర్లలో ఉండాలి. మనకు ఆన్సర్ సెంటీమీటర్లో ఇచ్చిండు కాబట్టి ఇది తీసుకున్నాం సెంటీమీటర్లది. సో P = 100/f అయినప్పుడు F ఏమవుతుందమ్మా? 100/p అంటుంది. కటక సామర్థ్యానికి ప్రమాణం ఏంటిది అమ్మా? డయాఫ్టర్ అన్నమాట. ఏ ఆఫ్టర్ అమ్మా? డయాఫ్టర్. కటక సామర్థ్యానికి ప్రమాణం డయాఫ్టర్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. D అంటే ఇక్కడ డయాఫ్టర్. సో 100/5 అన్నమాట. 100/5 అంటే 5×20 సో 20 సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? రెండు ఫార్ములాలు వాడాలి. ఒకటేమో P = 1/f అయితే F = 1/p. ఓకేనా? P = 100/f అయితే F = 100/p అవుతుంది. సో కాబట్టి ఎడ్జిటి వాళ్ళకి వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సరేనమ్మా? నెక్స్ట్ వన్, వక్రీభవన గుణకము గల రెండు వక్రీభవన గుణకం గల యానకం యొక్క సందిగ్ధ కోణం ఎంత? ఏంటిది సందిగ్ధ కోణము? ఓకేనా? ఇది కింద సాంద్రతర యానకం ఉంది కాంతిలో, పైన ఇది విరళ యానకం ఉంది. కాంతి కిరణం సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రత్యేకమైన పతన కోణం దగ్గర కాంతి కిరణం సరిహద్దు వెంబడి వెళ్తుంది. ఆ ప్రత్యేకమైన పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటాం. ఐని సి అంటాం. సి అంటే సందిగ్ధ కోణం. సందిగ్ధ కోణానికి ఫార్ములా sin c = 1/μ. మ్యూ అనేది వక్రీభవన గుణకం. ఇక్కడ మ్యూ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. కాబట్టి sin c = 1/2. మరి సైన్లో 1/2 ఎప్పుడు వస్తుందమ్మా? sin 30కి వస్తుంది కదా. sin 30 వాల్యూ 1/2. కాబట్టి 1/2 sin 30 తీసుకుంటే సి ప్లేస్లో ఎంత ఉందమ్మా? 30 డిగ్రీలు ఉంది కదా. ఇక్కడ 1/2 ఉంది. సైన్ ఏ కోణం విలువకు 1/2 ఉంటుంది? 30 డిగ్రీల విలువకు. కాబట్టి వక్రీభవన గుణకం ఓకేనా 2 అయినప్పుడు సందిగ్ధ కోణం ఎంతమ్మా? 30 డిగ్రీస్. నెక్స్ట్ వన్, 10 గ్రాముల మంచును నీరుగా మార్చడానికి అవసరమైన ఉష్ణం ఎంత? సో ఇప్పుడు ఒక ఘన పదార్థాన్ని ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణాన్ని ఓకేనా ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. ద్రవీభవన గుప్తోష్ణము కదా. మంచు ద్రవీభవన గుప్తోష్ణము LIC = దాదాపు 80 calorie/gram అమ్మ. అంటే దీని అర్థమైంది 1 గ్రామ్ మంచును ఓకేనా నీరుగా మార్చాలంటే 80 క్యాలరీలు ఇవ్వాలి కదా. చూడండి 1 గ్రామ్ మంచుకు 80 క్యాలరీలు కావాలి. నేనేమడిగినా 10 గ్రాముల మంచుకు ఎంత కావాలి అన్న. 10 × 80 అన్నమాట. 800 క్యాలరీలు అన్నమాట. సో కాబట్టి ఆన్సర్ 800 క్యాలరీలు. చూడండి Q = LM అనేది ఫార్ములా అన్నమాట. ఓకేనా. ఇక్కడ L వాల్యూ 80 రాసిన, M వాల్యూ 10 కాబట్టి 10 × 8 800 క్యాలరీలు. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎన్ని జౌల్లకు సమానం అవుతుంది? చూడండి ఏంది ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే జాగ్రత్తగా వినాలి. ఏ అనే బి అనే 2 పాయింట్లు ఉన్నాయి. వీటి మధ్యన పొటెన్షియల్ భేదం 1 వోల్ట్ ఉన్నప్పుడు 1 వోల్ట్ పొటెన్షియల్ భేదం ఉన్న 2 బిందువుల మధ్యన 1 ఎలక్ట్రాన్ తీసుకుపోవడానికి జరిగిన పనిని 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటాం. 1 వోల్ట్ పొటెన్షియల్ భేదం ఉన్న 2 బిందువుల మధ్యన 1 ఎలక్ట్రాన్ను రవాణా చేయడానికి అవసరమైన ఉష్ణాన్ని 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటాం. చూడండి ఇప్పుడు నేను విద్యుత్ పొటెన్షియల్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? పని బై ఆవేశం కదా, అంతే కదా.
ఓకే, V ఈక్వల్ టు W/Q అమ్మ, Q. అప్పుడు W ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, V ఇంటూ Q అవుతుంది. V అంటే ఎన్ని వోల్టుల పొటెన్షియల్ భేదం 1. ఓకేనమ్మా. ఎన్ని ఎలక్ట్రాన్లను తీసుకెళ్ళాలి, ఒక ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ ఆవేశం ఎంతమ్మా, 1.6 × 10⁻⁻19. ఓకేనా. W అనే ఎలక్ట్రాన్ వోల్ట్ అంటున్నా, ఈ పనినే ఎలక్ట్రాన్ వోల్ట్ అంటున్నా, ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁻19 జౌల్స్ అన్నమాట. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే ఎంతకు సమానం, 1.6 × 10⁻⁻19 జౌల్స్కి సమానము. అంటే 1 వోల్ట్ పొటెన్షియల్ భేదం ఉన్న 2 బిందువుల మధ్యన ఒక ఎలక్ట్రాన్ తీసుకుపోవడానికి ఇంత పని జరుగుతుంది అన్నమాట కదా. నెక్స్ట్ వన్, ఒక జౌల్ ఎన్ని ఎలక్ట్రాన్ వోల్ట్లకు సమానం. ఇందాక నేర్పినాం 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే మనము చెప్పుకున్నాం 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁻19 జౌల్స్. ఓకేనా. అప్పుడు 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1/1.6 × 10⁻⁻19 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ 10 పాయింట్ పోవాలంటే పైన 10 పెట్టుకున్నా, /16 ఇది 10⁻19 కదమ్మా. ఓకే, ఈ 19లో ఒక 10 ఇక్కడ తీసుకొచ్చి పెడదాం, 100/16 × 10⁻18. ఈ 100/16 అంటే ఎంతమ్మా, 6.25, పక్కన ఏముంది 10⁻18 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 6.25 × 10⁻18 ఏంటివి, ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇంతకుముందు క్వశ్చన్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎన్ని జౌల్లకు సమానం, 1.6 × 10⁻⁻19. 1 జౌల్ ఎన్ని ఎలక్ట్రాన్ వోల్ట్లకు సమానం, 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్ వోల్ట్స్కి ఏమైతే చెప్పండి, సమానం అవుతుంది. క్రింది వానిలో రేడియో ధార్మికతకు ప్రమాణం ఏమిటి. సో పదార్థం అనేది విడిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. 1 సెకండ్ కాలంలో జరిగేటటువంటి విఘటనాల సంఖ్యను ఓకేనా మనము రేడియో ధార్మికత అంటాం. ఆ రేడియో ధార్మికతకు ప్రమాణాలు చూడండి, ఇక్కడ బెకరల్ అన్నమాట, క్యూరీ అన్నమాట, రూథర్ఫర్డ్ అన్నమాట. ఆన్సర్ 5 ఈ 3 కూడా రేడియో ధార్మికతకు ఏమైతే చెప్పండి, ప్రమాణాలు అయితే. నెక్స్ట్, కార్బన్ డేటింగ్లో ఉపయోగించే ఐసోటోప్ ఏది. చూడండి, కార్బన్ 2 రూపాంతాల్లో ఉంటుంది, కార్బన్ 612, కార్బన్ 614. ఇక్కడ సంబంధించింది ఏంటిదమ్మా, కార్బన్ 614 అనేది దాని యొక్క ఐసోటోప్ అనమాట. కార్బన్ 614 కార్బన్ 612 ఈ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఈ రేషియోలో మనం ఏం కనుక్కుంటున్నాము, చనిపోయినటువంటి శరీరంలో కార్బన్ 612 ఎంత ఉందో కనుక్కుంటాం. దానికోసం సహాయపడేది కార్బన్ 614 కదా. ఇప్పుడు మన శరీరంలో కణాలను ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి మనము ఎండోగ్రామ్ చేస్తాం, అదేవిధంగా ఎక్స్రే తీస్తాం. మనం పరిశీలించేటి కణాలే అయినా ఉపయోగించేటి పరికరాలు. ఇక్కడ ఉపయోగించింది ఇక్కడ ఏంటిదమ్మా, కార్బన్ 614 అన్నమాట. సో కార్బన్ 614 ద్వారా జీవరాశుల వయస్సును నిర్ధారిస్తాము, దీన్ని కార్బన్ డేటింగ్ అంటాము. దానిలో ఉపయోగించే నిష్పత్తి కార్బన్ 614 కార్బన్ 612 అన్నమాట. కనుగొనేది కార్బన్ 612, ఇది మానవ శరీరంలో ఉంటుంది. మనం ఉపయోగించేది కార్బన్ 614. ఆన్సర్ ఏంటిదమ్మా, కార్బన్ 614. కార్బన్ డేటింగ్లో కనుగొనేది ఏంటిది, 612. నువ్వు కనుగొనేది ఏంది అంటే 612, ఉపయోగించేది ఏంది అంటే 614. ఉపయోగించే నిష్పత్తి కార్బన్ 614 కార్బన్ 612. సరేనా. స్కూల్ అసిస్టెంట్ విద్యార్థుల కోసం అదేవిధంగా హెచ్జిటికి సంబంధించి 10th క్లాస్ నుండి వచ్చే ప్రశ్నల విషయానికి చూసుకుంటే, ప్రధాన క్వాంటం సంఖ్యను కనుగొన్నది ఎవరు. నీల్స్ బోర్ పరమాణు నమూనాను మనం తీసుకున్నట్లయితే, బోర్ పరమాణు నమూనాలో ధనావేశం గల కేంద్రం చుట్టూ రుణావేశం గల ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షల్లో తిరుగుతాయి అని చెప్పడం జరిగింది. ఎవరండి, నీల్స్ బోర్. ఈ వృత్తాకార కక్షలను ఏమన్నాము, KLMNOలతో సూచించినాం. అయితే ఒక కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలపడానికి నీల్స్ బోర్ ఒక ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించడం జరిగింది.
ప్రధాన క్వాంటం సంఖ్య. సో ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ నీల్స్ బోర్. ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే నీల్స్ బోర్. ఈ ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ ఏం చేస్తుంది? ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ను ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలుపుతుంది. ఒక కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యకు 2n². అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకిక్కడ కక్షలను తీసుకుందాం. కే కక్ష, ఎల్ కక్ష, ఎం కక్ష, ఎన్ కక్ష. కే కక్షకు తీసుకుంటే 2 × 1², ఎల్ కక్షలో 2 × 2², 2 × 3², 2 × 4² కదమ్మా. చూడండి, ఇక్కడ ఒక కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యకు సూత్రం ఎంత? 2 × n². ఒకటవ కక్షలో 2 × 1², రెండవ కక్షలో 2 × 2², మూడవ కక్షలో 2 × 3², నాలుగవ కక్షలో 2 × 4². అంటే 2² అంటే 4, ఇది 8, ఇది 9, 2 అంటే 18, దీని తర్వాత 6 ఎంతమ్మా 4 అంటే 32 అన్నమాట. 32 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో కాబట్టి ఒక కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలిపేది ప్రధాన క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలుపుతుంది. దానికి ఫార్ములా ఎంత? 2n². కే కక్షలో ఎన్ని ఉంటాయేమో 2, ఎల్ కక్షలో 8, ఎం కక్షలో 18, ఓకేనా. ఎన్ కక్షలో వచ్చేసరికి 32 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. ఇది ప్రధాన క్వాంటం సంఖ్యకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్ ఆర్బిటాల్ యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ అంటున్నాం. మామూలుగా జనరల్గా నీల్స్ బోర్ ఏం చెప్పినాడు అంటే ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షలలో తిరుగుతాయి అన్నాడు. కానీ వృత్తాకార కక్షలలో ఎలక్ట్రాన్లు తిరుగుతాయి అనేటటువంటి దానికి ప్రయోగపూర్వకమైన నిదర్శనం లేదు. ఓకేనా. అదేవిధంగా మనము నీల్స్ బోర్ పరమాణు నమూనాను తీసుకున్నట్లయితే ఓకేనా, వృత్తాకార కక్షలకు ఓకేనా ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ లేదు. రెండవది, ఈయన జీమన్ ఫలితాన్ని వివరించలేదు. ఓకేనా. తర్వాత స్టార్క్ ఫలితాన్ని వివరించలేదు. అందుకే నీల్స్ బోర్ పరమాణు నమూనా ఫెయిల్ అయింది. అప్పుడు సోమర్ఫీల్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త వచ్చాడు. ఎవరమ్మా? సోమర్ఫీల్డ్. ఏమన్నాడు? ఎలక్ట్రాన్లు దీర్ఘవృత్తాకార కక్షలలో తిరుగుతాయి అన్నాడు. సో ఈయన ఏమన్నాడంటే ఈ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతాయి అన్నాడు కదా. చూడండి, ఇది కే, ఇది ఎల్, ఇది ఎం, ఇది ఎన్ కదా. చూడండి, ఈయన ఇంకేమన్నాడు తెలుసా? ఒక కక్షలో ఉపకక్షలు ఉంటాయి అని చెప్పిండు అనమాట. కాబట్టి ఉపకక్షలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోమర్ఫీల్డ్ అనమాట. జనరల్గా చూడండి, మనకు మామూలుగా ఆర్బిటాల్ మనం తీసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి చెప్పండి? కే ఉంది, ఎల్ ఉంది, ఎం ఉంది, ఎన్ ఉంది కదా. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ జనరల్గా కే చూడండి, కే, ఎల్, ఎం, ఎన్. ఒకటవ కక్షలో ఒక ఉపకక్ష ఉంటుంది, రెండవ కక్షలో 2 ఉపకక్షలు ఉంటాయి, మూడవ కక్షలో 3 ఉపకక్షలు ఉంటాయి, నాలుగవ కక్షలో 4 ఉపకక్షలు ఉంటాయి. అమ్మ, ఉపకక్షలను SPDFలతో సూచించినాం. మంచిగా వినాలి. ఒకటవ కక్షలో ఒక ఉపకక్ష ఉంది, ఎస్. ఓకేనా. ఎప్పుడైనా మొదటి ఉపకక్షను ఎస్ఏ అనాలి. ఒకటిలో వచ్చింది కాబట్టి 1s, రెండులో వచ్చింది కాబట్టి 2s 2p, మూడులో వచ్చింది కాబట్టి 3s 3p 3d. ఓకేనా. నాలుగులో వచ్చింది కాబట్టి 4s 4p 4d 4f అన్నమాట కదా. ఇప్పుడు ఇలా ఉపకక్షలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఏమన్నాము, ఉపకక్షలో ఈ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కే కక్ష అనుకుందాము, ఇది కేంద్రము, ఇది లోపల ఒక ఉపకక్ష ఉంది. మంచిగా వినాలి. చూడండి,
ఎలక్ట్రాన్ యాక్చువల్గా ఈ కక్షలో తిరగాలి. 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదమ్మా, ఈ కక్షలో తిరగాలి. కక్షలో నుండి ఉపకక్షలోకి ఎలక్ట్రాన్ ప్రవేశించినప్పుడు ఆ ఉపకక్షను ఆర్బిటాల్ అనాలి. అప్పుడు ఒక కక్షలో నుండి ఎలక్ట్రాన్ ఉపకక్షలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఉపకక్షను ఎస్ ఆర్బిటాల్ అనాలి. ఓకేనమ్మా. 1sలోకి ప్రవేశిస్తే 1s ఆర్బిటాల్, 2sలోకి ప్రవేశిస్తే 2s ఆర్బిటాల్. సో ఇక్కడ ఉపకక్షలే ఆర్బిటాల్ అయినాయి కదా. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది అమ్మా అంటే, మనకు అడిగినటువంటి క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఎస్ ఆర్బిటాల్ ఆకారం ఏమిటి? సరే, ఎస్ ఆర్బిటాల్ ఆకారం గోళాకారం. అంటే ఎట్లా వచ్చింది? ఆ ఉపకక్షలో అంటే కక్షలో నుండి ఎలక్ట్రాన్ ఉపకక్షలోకి ప్రవేశించినప్పుడు ఓకేనా, ఈ ఉపకక్షను ఆర్బిటాల్ అనాలి. దీని ఆకారము గోళాకారం. ఎందుకంటే ఈ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఓకేనా ఇలా తిరుగుతూ ఉందన్నమాట గోళాకారంగా. ఓకేనా, ఇది ఎస్ ఆర్బిటాల్. అదే పి ఆర్బిటాల్ అయితే ఇలా తిరుగుతూ ఉంటుంది, డంబెల్ ఆకారం. ఓకేనమ్మా, ఇది పి ఆర్బిటాల్. ఏ ఆర్బిటాల్ అమ్మేది? పి ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ ఆకారం ఏంటిది? గోళాకారం. పి ఆర్బిటాల్ ఆకారం ఏంటిది? డంబెల్ ఆకారం. డి ఆర్బిటాల్ ఆకారం వచ్చేసరికి డబుల్ డంబెల్ అన్నమాట. ఓకేనమ్మా, ఇలా డబుల్ డంబెల్. ఓకేనా. ఎఫ్ ఆర్బిటాల్ ఆకారం వచ్చేసరికి చతుర్ డంబెల్ అన్నమాట. సో కాబట్టి గోళాకారం ఎవరిది? ఎస్ ఆర్బిటాల్. డంబెల్ ఆకారం పి ఆర్బిటాల్. డబుల్ డంబెల్ ఆకారం డి ఆర్బిటాల్. చతుర్ డంబెల్ ఆకారం ఏంటిదమ్మా? ఎఫ్ ఆర్బిటాల్ అన్నమాట. సో ఇలా జనరల్గా మనం తీసుకున్నట్టయితే ఆర్బిటాల్ యొక్క ఆకారం ప్రస్తుతానికి ఏంటి చెప్పండి? గోళాకారం. ఇంకొక విషయం ఏంటిదమ్మా అంటే ఇందులోనే జనరల్గా ఈ ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలిపేది ఏంటిది? ప్రధాన క్వాంటం సంఖ్య. మరి ఆర్బిటాల గురించి తెలిపేదాన్ని అజిమితల్ క్వాంటం సంఖ్య అంటాం. ఈ క్వాంటం సంఖ్య ఇది అజిమితల్ క్వాంటం సంఖ్య. మంచిగా నాలే. అజిమితల్ క్వాంటం సంఖ్య విలువలు L=0 నుంచి n- వరకు ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్కు L=0 అమ్మ. పి ఆర్బిటాల్కు ఓకేనా L=1 అమ్మ. ఓకేనా. డి ఆర్బిటాల్కు L=2 అమ్మ. ఎఫ్ ఆర్బిటాల్కు L=3 అన్నమాట. L=0 అయితే ఎస్ ఆర్బిటాల్, L=1 అయితే పి ఆర్బిటాల్, L=2 అయితే డి ఆర్బిటాల్, L=3 అయితే ఏంటిదమ్మా? ఎఫ్ ఆర్బిటాల్ అన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ మనది ప్రధాన క్వాంటం సంఖ్యను కనుక్కున్నది ఎవరమ్మా? నీల్స్ బోర్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ నేను అజిమితల్ క్వాంటం సంఖ్యను కనుక్కున్నది ఎవరంటే సోమర్ ఫీల్డ్ అన్నమాట. దీని మీద అనేకమైనటువంటి సార్లు ప్రశ్నలు రావడం జరిగింది. ఓకేనా. దేని మీద? ఈ అజిమితల్ క్వాంటం సంఖ్య మీద కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. ఓకేనా. ప్రధాన క్వాంటం సంఖ్య ఓకేనా ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలుపుతుంది. అజిమితల్ క్వాంటం సంఖ్య ఏం చెప్తుంది? ఆర్బిటాల్ల గురించి చెప్తుంది అన్నమాట. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏమడిగిండు తెలుసా? n=3 అయితే ఎల్ విలువ ఎంత అన్నాడు. ఎల్ ఎంత? కాబట్టి L=0 నుంచి స్టార్ట్ అవుతాయి. దీనికంటే ఒకటి తక్కువ. L=0, L= ఎంతమ్మా? 1 అన్నమాట. L=1, L=2. ఓకే. ఎందుకంటే n=3 అయినప్పుడు మూడవ కక్షలో 3 ఉపకక్షలు ఉంటాయి. ఏంటివి అవి? ఓకేనా. L=0, L=1, L=2. చూడండి, ఇక్కడనే నేను చెప్తున్నా మూడవ కక్ష KLM కదా, మూడవ కక్ష. ఇక్కడ 3 ఉపకక్షలు ఉంటాయి అన్నమాట. సరేనా. ఇక్కడ నేనేం చెప్తున్నా? L=0, L=1, L= ఎంతమ్మా? 2. అంటే ఇది ఎంత? 3s అన్నమాట. ఓకేనా. 3p అన్నమాట, 3d అన్నమాట. ఇవి ఉపకక్షలు. మొత్తం మీద ప్రధాన క్వాంటం సంఖ్యను కనుక్కున్నది ఎవరు? నీల్స్ బోర్. అజిమితల్ క్వాంటం సంఖ్యను లేదా ఆర్బిటాల్ క్వాంటం సంఖ్యను కనుక్కున్నది ఎవరు? సోమర్ ఫీల్డ్. ఓకేనా. ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య విలువలు 7 ఉంటాయి. L=0 నుండి n-1 వరకు ఉంటాయి. ఓకేనా. ఎస్ ఆర్బిటాల్ ఆకారం ఏంది? గోళాకారం. ఓకేనా. డి ఆర్బిటాల్ డంబెల్ ఆకారం ఎవరిది? పి ఆర్బిటాల్కు. ఓకేనా. డబుల్ డంబెల్ ఆకారం ఎవరిది చెప్పండి ఒకసారి? ఇది డంబెల్ ఆకారం పి ఆర్బిటాల్. డబుల్ డంబెల్ ఏంటి చెప్పండి? డి ఆర్బిటాల్. చతుర్ డంబెల్
ఎఫ్ ఆర్బిటాల్. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ కోదాం. చూడండి, ఇక్కడ ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి పీరియడ్ల సంఖ్య. నూతన ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి 118 మూలకాలను 118 మూలకాలను చూడండి. 1 2 3 4 5 6 7 7 అడ్డు వరుసలుగా రాసినాం. ఓకేనా? 7 అడ్డు వరుసలుగా రాసి, ఓకేనమ్మా, 7 అడ్డు వరుసలుగా రాసి వాటినే 18 నిలువు వరుసలుగా రాసినాం. 18 నిలువు వరుసలుగా రాసినాం. ఓకేనా? నిలువు వరుసలను గ్రూపులు అన్నాం, అడ్డు వరుసలను పీరియడులు అన్నాం. అడ్డు వరుసలను ఏమన్నామా? పీరియడులు అన్నాం. మనం అడిగింది ఏంటిది ఇక్కడ? పీరియడ్ల సంఖ్య. ఎన్ని అడ్డు వరుసలు మనకు? 7 అడ్డు వరుసలుగా రాసినాము. 7 అడ్డు వరుసలు అంటే నూతన ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి పీరియడ్ల సంఖ్య ఎంత? 7. గ్రూపుల సంఖ్య ఎంతమ్మా? 18 అన్నమాట. చూడండి, ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఇక్కడ నేను జనరల్గా రాస్తున్నా. ఇక్కడ 1 2 3 4 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకేనా? ఇన్ని ఉన్నాయి. ఈ 18లో చూడండి, ఇక్కడ జనరల్గా ఎలాబరేటెడ్గా రాద్దాం. కొద్దిగా మనము జనరల్గా 1 చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇక్కడ నేను 1ను 1A అన్నా, 2ను 2A అన్నా, 13ను ఏమన్నమ్మా అంటే 3A అన్నా, 14ను 4A అన్నా, 15ను 5A అన్నా, 16ను 7A అన్నా. ఓకేనమ్మా? 16ను 6A అన్నా, 17ను ఏమనాలమ్మా? 7A అనాలి. ఓకేనా? 18ను 8A అనాలి. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, 11 ఏమనాలి? 1B అనాలి. ఓకేనమ్మా? 11 ఏమనాలి? 1B అనాలి. 12ను 2B అనాలి. ఇక్కడ 3ని 3B అనాలి. 4ను 4B అనాలి. 5ని 5B అనాలి. 6ను 6B అనాలి. అమ్మ 7ను 7B అనాలి. ఇక్కడ విషయం ఏంటంటే 8th 9th 10thను కలిపి 8B అనాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నూతన ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి 118 మూలకాల్లో వాటిని 7 పీరియడ్లుగా 18 గ్రూపులుగా అమర్చడం జరిగింది. ఈ 18 గ్రూపులలో ఒకటో గ్రూపును 1A అనాలి, రెండవ గ్రూపును 2A అనాలి, ఆడికెంచి 13వ గ్రూపును 3A అనాలి, 14వ గ్రూపును 4A అనాలి, 15ను 5A అనాలి, 16ను 6A అనాలి, 17ను 7A అనాలి, 18ని 8A అనాలి. అన్ని జడవాయి మూలకాలు వస్తాయి. సో 13వ గ్రూప్ మనం మళ్ళీ 11కు వచ్చేసరికి 1B, 12 2B, తర్వాత 3ను 3B, 4ను 4B, 5ను 5B, 6ను 6B, 7ను 7B, 8 9 10ని కలిపి మనం 8B అనాలి. సో ఇట్లా మూలకాల ఆవర్తన పట్టికను తయారు చేసిన శాస్త్రవేత్త మోస్లే అనమాట. మీ ముందు నేను రాసిన ఆయన రమేష్ సార్ అనమాట. కానీ వాస్తవానికి ఈ పట్టికను ఫస్ట్ అరేంజ్ చేసి ఈ పట్టికలో మూలకాలను అమర్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు చెప్పండి? మోస్లే అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, హైడ్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి ఎంత? హైడ్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి ఎంత అనేటటువంటి విషయానికి వద్దాం. జనరల్గా ఒక మూలకము రసాయన చర్యల్లో పాల్గొనేటప్పుడు అది ఇచ్చిన లేదా తీసుకున్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలిపేదానిని ఆక్సీకరణ స్థితి అంటాం. ఓకేనా? ఇప్పుడు జనరల్గా జడవాయువుల యొక్క స్థిరత్వాన్ని పొందడం కోసం మూలకాలన్నీ రసాయన చర్యల్లో పాల్గొంటాయి. మరి జడవాయువులు ఏంటివి? జడవాయువులు ఏంటివి అనే విషయానికి వస్తే హీలియం అన్నమాట రెండో మూలకం, నియాన్ 10వ మూలకం. ఓకేనమ్మా? నియాన్ 10వ మూలకం, ఆర్గాన్ 18వ మూలకం. ఓకేనా? క్రిప్టాన్ 36వ మూలకం, జినాన్ 54వ మూలకం, రెడాన్ 86వ మూలకం. ఈ మూలకాల స్థిరత్వాన్ని పొందడం కోసం ఇతర మూలకాలు రసాయన చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇక్కడ హైడ్రోజన్ ఉందమ్మా,
హైడ్రోజను దీని పరమాణు సంఖ్య 1, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. దీని యొక్క జీవిత లక్ష్యం హీలియం లాగా ఉండడం. అయితే హీలియం లాగా ఉంటుంది అంటే దీనికి ఇంకో ఎలక్ట్రాన్ కావాలి. ఎలక్ట్రాన్ తీసుకుంటే మైనస్ రాయాలి, హెచ్ మీద -1 రాయాలి. ఎలక్ట్రాన్ ఇస్తే ప్లస్ అన్నమాట. ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది అనుకోండి ప్లస్, ఎలక్ట్రాన్ తీసుకుంటే మైనస్. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జనరల్గా మామూలుగా మరి హైడ్రోజన్ ఏం చేసింది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కదా. హైడ్రోజన్ ఉంది, ఈడ హీలియం ఉంది, ఇది 2 ఇది 1 తీసుకుంటే మైనస్ రాయాలి కదా. కానీ రాయం. ఎందుకు రాయమంటే చూడండి, హైడ్రోజన్ మరియు క్లోరిన్లు ఏం చేసినాయంటే ఒక ఎలక్ట్రాన్ జంటను సమిష్టిగా పంచుకున్నాయి, ఈ సమయోజనీయ బంధంలో పాల్గొన్నాయి. అయితే ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, తన పక్కన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటను క్లోరిన్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ తీసుకున్నప్పటికీ బంధంలో హైడ్రోజన్ ఎలక్ట్రాన్ జంటను పక్కనున్న దానికి ఇచ్చేస్తుంది. ఇలా ఇచ్చేయడాన్ని ధన విద్యుదాత్మకత అంటాం. ధన విద్యుదాత్మకత. కాబట్టి హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఇక్కడ మన దగ్గర అడుక్కున్నా కూడా అర్థమైందా, పక్క వాళ్ళకి దానం చేస్తుండు. సో కాబట్టి దీనికి ప్లస్ రాస్తున్నాం. కాబట్టి హైడ్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి ఎందుకంటే +1. నేను ఎందుకు రాసిన, ఎందుకు చెప్తున్నా ఇంత స్ట్రెస్ చేసి అనే విషయానికి వచ్చినట్లయితే మామూలుగా చూడండి, మామూలుగా విషయానికి వచ్చినట్లయితే -1 రాయకుండా ప్లస్ రాస్తా. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆక్సీకరణ స్థితులు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. H+1 అన్నమాట, కార్బన్ +4 కార్బన్ -4 2 ఉంటాయి. అదేవిధంగా కార్బన్ తర్వాత ఆక్సిజన్ నైట్రోజన్ అనమాట, నైట్రోజన్ +5 నైట్రోజన్ -3, అదేవిధంగా ఆక్సిజన్ -2, అదేవిధంగా సోడియం +1 మెగ్నీషియం +2, ఓకేనా, అల్యూమినియం +3 అనమాట, ఓకేనా, ఫాస్ఫరస్ +5 ఫాస్ఫరస్ +6 ఫాస్ఫరస్ ఎంత -3 అనమాట, ఓకే, ఇది -3, సల్ఫర్ +6 సల్ఫర్ -2, క్లోరిన్ +7 క్లోరిన్ -1, కాల్షియం +1 కాల్షియం +2, జింక్ +2, ఓకేనా, అదేవిధంగా ఫెర్రస్ +2 ఫెర్రస్ +3. చూడండి అమ్మా, ఇవన్నీ కూడా ఆక్సీకరణ స్థితులు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎప్పటికీ మీకు గుర్తుండాలన్నమాట. ఎప్పటికీ గుర్తుంటేనే మిగతావన్నీ మీరు రాయగలుగుతారు. ఓకేనా ఆఫీసర్స్. CaO అనేది క్రింది వానిలో ఏది? కాల్షియం ఆక్సైడ్ అంటే మామూలుగా CaCO3 అంటే సున్నపు రాయి. సున్నపు రాయిని మనం వేడి చేస్తే సున్నపు జనరల్గా పొడి సున్నం వస్తుంది. కాబట్టి CaO అనేది పొడి సున్నము అన్నమాట. సరేనా? ఓకే, సున్నపు రాయి అంటే CaCO3 అనమాట. తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. ఓకేనా, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్. సో తడి సున్నము అంటే ఏంటి చెప్పండి ఇక్కడ. ఓకేనా, ఇది సున్నపు రాయి CaCO3, పొడి సున్నము CaCaO, అర్థమైందా? తడి సున్నము కాల్షియం హైడ్రాక్సైడ్, గోడల మీద ఏర్పడినటువంటి పూత ఓకేనా CaHCO3 ట్వైస్ కాల్షియం బైకార్బోనేట్. ఓకేనా. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే దర్పణాల మధ్య కోణం 45 డిగ్రీలు ఉన్నప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎంత? ఇలా సమతల దర్పణాలను నేను 45 డిగ్రీస్లో అమర్చిన అప్పుడు కోణానికి ఫార్ములా, ప్రతిబింబాల సంఖ్యకు ఫార్ములా 360/θ కదా. మనము 360/θ ఇలా అమర్చిన మనం కోణం θ అయినప్పుడు 360/θ రైట్. ఆ ఫార్ములా 360 ఎంతమ్మా 45 డిగ్రీస్. ఎంత వచ్చింది కొట్టేస్తే 8 వస్తుంది. అయితే ఎప్పుడైతే ఇది బేస్ సరి సంఖ్య వచ్చిందో -1 చేయాలి. ఓకేనా, బేస్ సంఖ్య వచ్చినప్పుడు అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 8 - 1 ఎంత అవుతుంది చెప్పండి 7. ఈ ఫార్ములాలో ప్రతిబింబాల సంఖ్య ఎట్లా బేస్ సంఖ్య వచ్చింది ఆన్సర్ అదే పెట్టాలి. సరి సంఖ్య వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా 360/θ -1 పెట్టాలి. ఇప్పుడు నేను 360/45 చేసి ఎంత వచ్చింది 8 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, మనం ఆన్సర్ ఎంత పెట్టాలి 7 పెట్టాలి. ఓకేనా ఆఫీసర్స్. ఓకే, ధ్వని తీవ్రతకు ప్రమాణం. ధ్వని తీవ్రతకు ప్రమాణము బెల్ మరియు డెసిబెల్. బెల్ అనేది పెద్ద ప్రమాణం, అలెగ్జాండర్ గ్రాహం బెల్ పేరులో నుంచి తీసుకున్నాం. ఈ బెల్లులో 10వ వంతు ప్రమాణాన్ని మనం ఏమన్నామంటే డెసిబెల్ అన్నాం కదా. బెల్ మరియు డెసిబెల్. ఓకేనా. సో ఆన్సరు బెల్ తీసుకోవాలి, డెసిబెల్ తీసుకోవాలి. కాకపోతే మన పుస్తకంలో ఉన్నటువంటిది ఏంటిదమ్మా డెసిబెల్ మాత్రమే డిఎస్సికి. ఓకేనా. వేరే ఎగ్జామ్స్కి అయితే బెల్లు డెసిబెల్ 2 తీసుకోవాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆన్సర్ ఏంటిది డెసిబెల్ అన్నమాట.
ఓకే ఆఫీసర్స్, థ్యాంక్ యూ ఆఫీసర్స్. టీశాట్ అందిస్తున్నటువంటి ఈ సదవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి. ఓకేనా? ఉన్నత మార్గంలో నడవండి, మంచి ఉద్యోగాలను సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.